నమస్తే, వెల్కమ్ టు హెల్ప్ లైన్. ఈరోజు కార్యక్రమంలో అసైన్డ్ భూములు గురించి భారత న్యాయ వ్యవస్థ ఏం చెప్తోంది అని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఉమెన్ ప్రైడ్ అడ్వకేట్స్ ఎల్ఎల్పి వైస్ ప్రెసిడెంట్ సీనియర్ అడ్వకేట్ విజేత గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్ మేడం. సేమ్ టు యూ అండి, ప్రేక్షకులందరికీ కూడా. ఈ అడ్వకేట్ ఎల్ఎల్పీలు ఏం చేస్తారు మేడం మా ప్రేక్షకుల కోసం ఒకసారి? తప్పకుండా. ఇప్పుడు మా విమెన్స్ ప్రైడ్ అడ్వకేట్స్ ఎల్ఎల్పి అనేది ఏంటంటే ఎక్స్క్లూజివ్ విమెన్ అడ్వకేట్స్తో ఒక లా ఫామ్గా పార్ట్నర్షిప్ లాగా ఏర్పాటు చేయబడింది. దీంట్లో ఏంటంటే టోటల్ త్రూఅవుట్ ఇండియా 108 లేడీ అడ్వకేట్స్తో ఇది ఫామ్ చేయాలని మా ప్రెసిడెంట్ ఇందిరా గారి డ్రీమ్ ఇది. సో దానికోసం దీన్ని రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే త్రూఅవుట్ ఇండియా ప్రతి స్టేట్లో కూడా మా విమెన్ ప్రైడ్ అడ్వకేట్స్ వర్క్ చేయడం జరుగుతుంది. బేసికల్గా రెవెన్యూ వర్క్స్ అనేది చాలామందికి వర్క్ చేయాలంటే చాలామందికి ఎలా చేయాలనేది కొంచెం ఫాలోఅప్ చేయటంలో కానివ్వండి, తరోగా ఆ వర్క్ని అర్థం చేసుకుని ఆ కరెక్ట్ ప్రొసీజర్లో వెళ్ళటం అనేది సర్వసాధారణంగా జరగదు. కానీ మా విమెన్ ప్రైడ్ అడ్వకేట్స్ ఎల్ఎల్పిలో మేము చేస్తున్నది ఏంటంటే రెవెన్యూ వర్క్స్ సంబంధించి ఒక ఛాలెంజింగ్గా అండ్ స్పెషల్లీ ఈరోజు మనం అసైన్ భూముల గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నాం. కాబట్టి ఈ ల్యాండ్లెస్ పూర్ చాలామంది ఉంటారు, నిరుపేదలు. వాళ్ళకి జీవనాధారం ఉండదు, సాగు చేసుకోవడానికి ఒక భూమి అంటూ ఉండదు. అలాంటి వారి కోసం ఏంటంటే ప్రభుత్వం ఈరోజు కొంత ల్యాండ్ ఇనామ్ అబాలిషన్ యాక్ట్ తర్వాత చాలామంది ఈనామ్ కింద, అంటే అప్పట్లో జాగీర్ దగ్గర నుంచి నిజామ్స్ నుంచి కొంత ల్యాండ్ బహుమానంగా తీసుకున్న ల్యాండ్స్ అనమాట. అలాంటివన్నీ కూడా అబాలిషన్ యాక్ట్లో క్యాన్సిల్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఎక్వైర్ చేసుకుంది ఆ ల్యాండ్ అంతా. గవర్నమెంట్ తీసుకున్న ల్యాండ్ అంతా ఏం చేసిందంటే నిరుపేదలు ఉంటారు కదా, జీవనాధారం లేని నిరుపేదలకి ఆ ల్యాండ్ని పట్టా ల్యాండ్ కింద ఇవ్వటం జరిగింది. సో దీన్ని 1954లో వాళ్ళ పేర్లన్నీ కూడా ఈ రెవెన్యూ రికార్డ్స్లో ఎంటర్ చేయడం జరిగింది. దాన్ని కాసరా పహానీస్ అంటారు. అంటే కాసరా పహానీ అంటే మొదలైంది 1954లో. అప్పటి నుంచి ఆ పేదల ఎవరైతే ఉన్నారో వారికంటూ జీవనాధారంగా వారికి వ్యవసాయం చేసుకోవడానికి అనుగుణంగా కొంత భూమి 1 ఎకరం కానివ్వండి, 2 ఎకరాలు కానివ్వండి, కొంతమందికి అయితే 3, 4, 5 ఎకరాల వరకు ఇవ్వటం జరిగింది. సో దాని ద్వారా వాళ్ళ జీవనాన్ని వాళ్ళు సాగించడానికి వీలుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సో దీన్ని ఏమన్నాం, అసైన్డ్ ల్యాండ్స్ అన్నాం. అలాగే ఇప్పుడు మన బంజారా హిల్స్ ఉంది, ఒకప్పుడు అది లంబాడీలకి గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్. అది అవును, బంజారా హిల్స్ వాళ్ళ ఆ పేరు మీద అది బంజారా హిల్స్ అని రావటం జరిగింది. జూబ్లీ హిల్స్ కానీ ఇవన్నీ కొంతకాలం అయిన తర్వాత, అంటే 1954 అంటే చాలా పూర్వకాలం. ఆ తర్వాత వారి తాలూకు లీగల్ హెయిర్స్, వారి వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సాగు చేసుకోవడానికి వాళ్ళు రావటం జరిగింది. కానీ ఇప్పుడు ఆ భూమి సాగు చేసుకోవడానికి అనుగుణంగా లేదు, అక్కడ పంటలు పండే అవకాశం కూడా ఇప్పుడు లేదు. కాబట్టి వారికి సంబంధించి ఆ ల్యాండ్ని వాళ్ళ చదువు కోసం కానివ్వండి, మెడికల్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, వాళ్ళకి అవసరం. ఆ ల్యాండ్ని వారు అమ్ముకోవటానికి ప్రభుత్వం నుంచి వాళ్ళకి పర్మిషన్ కావాలి. ఎందుకంటే ఆ భూమి ఇచ్చింది ఎందుకంటే వారు సాగు చేసుకుని, వ్యవసాయం చేసుకుని, చిన్న చిన్న పంటలు వేసుకుని వారి జీవనాన్ని సాగించడానికి అది ఇవ్వటం జరిగింది. అలాంటి ల్యాండ్ వాళ్ళు అమ్మాలి, వారి తాలూకు వారసులు ఆ హక్కును అనుభవించాలి అంటే ప్రభుత్వం నుంచి అనుమతులు తప్పనిసరి. ఆ ప్రభుత్వ అనుమతి రావటానికి ఎలాంటి అప్లికేషన్స్ మనం పెట్టాలి, ఎలాంటి రిప్రజెంటేషన్స్ మనం ఇవ్వాల్సి వస్తుంది. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ డిపార్ట్మెంట్ వరకు మన రిప్రజెంటేషన్ పెట్టాలి, దాంట్లో ఎలాంటి అంశాలను మనం పొందుపరచాలి, మన అవసరాలు ఏంటి, అలాంటి ప్రేయర్స్ పెట్టాలంటే, అలాంటి అనుమతుల కోసం లెటర్స్ పెట్టాలంటే చాలామందికి నిరక్షరాస్యత ఇవన్నీ ఉంటాయి కదా కారణాలు. ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది వాళ్ళకి అవగాహన ఉండదు. సో అలాంటి విషయాల్లో మా విమెన్స్ ప్రైడ్ అడ్వకేట్స్ ఈ విషయంలో పేద ప్రజలకి వారికి అనుమతులు ఇప్పించడంలో మ్యూటేషన్స్ కానివ్వండి, అలాగే నో అబ్జెక్షన్, అంటే ఆ భూములు అమ్ముకోవాలంటే కలెక్టర్ నుంచి నో అబ్జెక్షన్ కావాలి. అలాంటి రిప్రజెంటేషన్స్ వాళ్ళకి ఇవ్వటంలో కానివ్వండి, రిప్రజెంటేషన్స్ ఎలా పెట్టాలి, ఒకవేళ అలాంటి వాటిలో అబ్స్ట్రక్షన్స్ ఏమైనా వస్తే
హైకోర్టులో రిట్ ఆఫ్ మ్యాండమస్, అంటే ఒక అధికారి తను చేయాల్సిన పని తను చేయనప్పుడు హైకోర్టులో రిట్ ఆఫ్ మ్యాండమస్ వేసుకోవటం. అలాగే కొన్ని కేసెస్లో రికార్డ్స్ ఉండవు, అలాంటి రికార్డ్స్ కూడా మనకు కావాలి అన్నప్పుడు సెర్షరైజ్డ్ మ్యాండమస్ అనే రిట్ వేయటం. అంటే ప్రభుత్వంలో ఈ ల్యాండ్కి సంబంధించిన పేపర్స్ ఏవైతే ఉంటాయో సర్టిఫైడ్ కాపీస్ అవన్నీ తీసుకుని అవన్నీ హైకోర్టులో ఆ రికార్డ్ కూడా తెప్పించుకుని వీళ్ళకి ఎలాంటి పర్మిషన్స్ కావాలి అనేది గవర్నమెంట్ కూలంకషంగా విచారించి దానికి తగు ఆదేశాలు ఇవ్వటం జరుగుతుంది. ఆ ఆదేశాలు ఎవరికి ఇస్తారంటే కలెక్టర్కి, తహసీల్దార్కి. వీళ్ళ ఏదైతే రిప్రజెంటేషన్ పెట్టుకున్నారో దాన్ని కన్సిడర్ చేయండి అని రిప్రజెంటేషన్ అని ఆదేశాలు ఇవ్వటం జరుగుతుంది. అవి ఇచ్చిన తర్వాత ఆ లెటర్ ఇలా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని జతపరిచి రిప్రజెంటేషన్ మళ్ళీ పెట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆ వర్క్ చేయించడానికి ఎలాంటి రిప్రజెంటేషన్స్ పెట్టాలి, ఫాలోఅప్ ఎలాంటి అవసరం, ఇవన్నీ కూడా మేము వారికి తెలియచెప్పడం జరుగుతుంది, వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీస్, కొన్ని ఫైల్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర ఉంటాయి. అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఎలాంటి రిప్రజెంటేషన్ పెట్టాలి, అవసరమైతే అప్పీల్స్ ఎలా వేయాలి, పిటిషన్స్ ఎలా వేయాలి, ఇవన్నీ విషయాల్లో మా ఎల్ఎల్పి తప్పకుండా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే పూర్ పీపుల్కి ఎలా అప్రోచ్ అవ్వాలనేది సరైన అవగాహన అనేది ఉండదు. అలాంటప్పుడు మేము కొంతమంది వాళ్ళని మోసం చేయటం ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి మా ఎల్ఎల్పి స్పెషల్గా మా విమెన్ అడ్వకేట్స్ అన్ని రంగాల్లో కూడా అన్ని సబ్జెక్టులో కూడా వారు నిష్ణాతులై ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా 10 సంవత్సరాలు పైబడి ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్స్ ఉన్నారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో ముఖ్యంగా విమెన్కి సంబంధించి స్పెషల్ క్వాలిటీ నేను మీకు చెప్పక్కర్లేదు. వాళ్ళల్లో ఉన్న ఓపిక కానివ్వండి, ఎంపతి, కొన్ని బాధలు అర్థం చేసుకునే అలాంటి సహాయం ఇవ్వగలిగే మనస్సు ఎక్కువగా విమెన్ అడ్వకేట్స్కి ఉంటుంది. అలాగే ఒక వర్క్ వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత చివరి వరకు ఆ వర్క్ని సాధించగలిగే నేర్పరితనం కూడా విమెన్కి ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో మా ప్రైడ్ అడ్వకేట్స్ చాలా చక్కగా వర్క్ చేస్తారని నేను చెప్పగలుగుతాను. మ్యామ్, ఎలా సంప్రదించాలి ఉమెన్ ప్రైడ్స్ని, అడ్వకేట్స్ని? మా ప్రేక్షకులు కూడా ఎలా వాళ్ళని? మాది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో విమెన్ ప్రైడ్ అడ్వకేట్స్ ఆఫీస్ ఉంది, 2nd ఫ్లోర్లో, ఎన్బిఆర్ టవర్స్లో. సో ఇది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్ ఒక ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంది. మేము మండే టు సాటర్డే అవైలబుల్గా ఉంటాము. అండ్ ఫోన్ కాల్ కూడా మేము అవైలబుల్గా ఉంటాం. సో ఎలాంటి వర్క్స్ విమెన్కి కానివ్వండి, నిరుపేదలకు కానివ్వండి, ఇలాంటి అసైన్ భూముల విషయంలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఏర్పడినా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ముఖ్యంగా మేము రెవెన్యూ కేసెస్ సంబంధించి, ఈ ల్యాండ్ లిటిగేషన్ సంబంధించి మా అడ్వకేట్స్ చాలా ఎక్స్పర్ట్స్ ఈ విషయంలో. అలాగే మనం కింద కోర్టు నుంచి పైన సుప్రీంకోర్టు వరకు కూడా ఎలాంటి కేసులు అవసరమైనా కూడా చేయగలుగుతాం. ఎందుకంటే త్రూఅవుట్ ఇండియా మా అడ్వకేట్స్ ఉన్నారు కాబట్టి అదొక అడ్వాంటేజ్ మాకు. అలాగే నిష్ణాతులు కొంతమంది మాకు అడ్వైజర్స్గా కూడా ఉండటం జరిగింది. సో వీరందరి సహాయ సహకారాలతో మేము చాలా అత్యుత్తమైన సేవల్ని మేము అందించగలుగుతామని నేను నిర్భయంగా చెప్పగలుగుతాను. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సో చూశారు కదా, నిరక్షరాస్యులు కావచ్చు, ఇంకా మీకు ఈ కేసుల పట్ల అవగాహన లేని వాళ్ళు కూడా ఈ ఉమెన్ అడ్వకేట్ ప్రైడ్స్ని మీరు కలవండి. ఖచ్చితంగా మేడం చెప్పిన అడ్రస్కి మీరు వెళ్ళి మీ సలహాలని కూడా అక్కడ అడిగి తెలుసుకోండి. అలాగే మేడం, ఈ అసైన్డ్ భూములు ఉన్నాయి, అలాగే పట్టా భూములు ఉంటాయి. అవును, రెండిటి మధ్య తేడాలు ఎలా గుర్తించాలి? అసలు తేడాలు ఏంటి? అంటే ఇప్పుడు ప్రొటెక్టెడ్ టెనెంట్స్ 38E కింద ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క విషయాలు కొన్నిట్లో ఏమవుతుందంటే ఒక ల్యాండ్ ఇప్పుడు ఇనాందార్ దగ్గర నుంచి తీసుకుంటారు గవర్నమెంట్, తీసుకుని అంటే ఎక్సెస్ ల్యాండ్ అంటాం దాన్ని మనం. అంటే అప్పట్లో బహుమానంగా ఎలా వచ్చాయంటే కొన్ని వేల ఎకరాలు ఒకరికి ఇవ్వటం జరిగింది. అలాంటి వేల ఎకరాలు ఒకరి దగ్గరే ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇది ఎక్సెస్ ల్యాండ్ కింద ట్రీట్ చేసి ఆ ల్యాండ్ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది. గవర్నమెంట్ స్వాధీనం చేసుకున్న భూముల్ని ఈ నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారిని కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి పట్టా, అంటే దాన్ని లావణి పట్టా అని అంటారు. అలాగే 38E కింద ప్రొటెక్టెడ్ టెనెంట్స్ అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సాగు చేయాల్సిందే, వేరే వాళ్ళు అందులో చేయి పెట్టడానికి లేదు. ఎవరైతే ఇనాందారులు ఉన్నారో చాలామంది అప్పట్లో ఫైట్ చేశారు కోర్టులో, రిట్లేసి మా దగ్గర నుంచి గవర్నమెంట్ తీసుకుంది కాబట్టి అది చెల్లదు,
మాకే దీనికి అధికారాలు ఉంటాయని చెప్పి వాళ్ళు ఫైట్ చేయడం జరిగింది. కానీ అలాంటి కేసెస్ కూడా హైకోర్టు కొట్టేయటం, సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కూడా అది కొట్టేయటం జరిగింది. ఈ నిరుపేదలకు ఇచ్చిన ల్యాండ్ ఏదైతే ఉందో అది పర్మనెంట్ చేశారు. వాళ్ళకి ఫైనల్ పట్టా సర్టిఫికేట్ వచ్చిన తర్వాత వారి వారసులకు కూడా సాగు చేసుకుని దాని మీద ఫలసాయం అనుభవించే విధంగా గవర్నమెంట్ పట్టా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి అమ్ముకోటి హక్కుని ఈ పట్టా సర్టిఫికేట్స్లో ఇవ్వలేదు. అయితే కొన్ని తరాలు గడిచిన తర్వాత వారసులంతా వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి రకరకాల అవసరాలు ఉంటాయి కదా, చదువుకోవటం కానివ్వండి, మెడికల్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి. ఇలాంటి అవసరాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వారు కొంత భూమిని అమ్మాలని వాళ్ళు అనుకున్నప్పుడు కలెక్టర్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకోవడం రిప్రజెంటేషన్స్ అవసరం అవుతాయి. అలాగే కొన్ని విషయాల్లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకోవాల్సి వస్తుంది. అలాంటివన్నీ కూడా చేయాలి, వాళ్ళకి చెప్పాలి. అలాగే వాళ్ళకి ఏర్పడే ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో కొంతమంది చేతిలో మోసపోవటం అనేది కూడా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ కంపెనీస్ కొంతమంది ఏం చేస్తారంటే ఈ ల్యాండ్లెస్ పూర్ గవర్నమెంట్ ఏదైతే వారికి అప్పచెప్తుందో. ఓకే మ్యామ్, మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఒక కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి, ఏంటి మీ ప్రాబ్లం? మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం మేము ఇక్కడ నవాపేట్ మండలి నుంచి మాట్లాడుతున్నాం మేడం, రంగారెడ్డి. చెప్పండి మేడం, మేము ఒక 70-80 years నుంచి మా తాత ముత్తాతల నుండి మాకు భూమి ఉంది మేడం. మాకు ఒక 3 ఎకరాల భూమి ఉంది మేడం. భూమి ఎలా వచ్చింది మీకు? మాకు అంటే మా తాత వచ్చింది, మా తాత నుండి మా ఫాదర్ నుండి మాకు వచ్చింది మేడం. అది అంటే అది గవర్నమెంట్ ఇచ్చింది అని అంటున్నారు మేడం, కానీ దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏం లేవు. బట్ మోస్ట్లీ ఒక 80 years నుంచి మాత్రం మేమే ల్యాండ్ లో ఉన్నాం, మేమే సాగు చేసుకుంటున్నాం మేడం. చెప్పండి. మాకు దానికి సంబంధించిన ఆధారాలు ఏం లేవు. గవర్నమెంట్ రికార్డులు ఏమో అసైన్ అంటే రాసింది మేడం. అసైన్ అంటే రాసింది. మీ దగ్గర పహానీస్ లాంటివి ఉన్నాయండి? పహానీస్ ఉన్నాయి మేడం. పహానీస్ ఉన్నాయి కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్లో దాని తాలూకు పూర్వ రికార్డును కూడా మనం అడగవచ్చు. సర్టిఫైడ్ కాపీస్ అప్లై చేసి తీసుకోవచ్చు మనం. మీకు అందులో ఇంకేమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉన్నా, అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మీరు మా ఆఫీస్ని సంప్రదించవచ్చు. ఇప్పుడు ఇలా ఉంటాయి కొన్ని. అంటే ఇప్పుడు తాతల నాటి నుంచి ఉన్న ఆస్తులు కాబట్టి ఇవన్నీ వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చినవి అసైన్ భూములు. వీళ్ళకి ఏమవుతుందంటే కొన్ని వారసత్వాలు ఇవన్నీ వచ్చిన తర్వాత లీగల్ హెయిర్స్ వచ్చాక వాళ్ళ పేరు మీద ఎలాంటి రికార్డు ఉండదు. అలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ సివిల్ కోర్టులో ఆ కన్సర్న్ జ్యూరిస్డిక్షన్లో వేసి తీసుకోవాలి. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ డిగ్రీ జూనియర్ సివిల్ కోర్టులో మాత్రమే వస్తుంది అది. కానీ కొన్ని కేసెస్లో ఫ్రీడమ్ ఫైటర్స్ కానివ్వండి, ఎక్స్ సర్వీస్ మెన్ కానివ్వండి, వారికి కూడా గవర్నమెంట్ పట్టా ఇస్తుంది, ఫైనల్ పట్టా ఇస్తుంది. అయితే వాళ్ళకు ఒక వెసులుబాటు ఏంటంటే 10 సంవత్సరాలు గడిచిన తర్వాత ఫ్రీడమ్ ఫైటర్స్ కానివ్వండి, ఎక్స్ సర్వీస్ మెన్ కానివ్వండి, 10 సంవత్సరాలు వాళ్ళు అనుభవించిన తర్వాత వాళ్ళు వారి అవసరాని కోసం అమ్ముకోవచ్చు. ఆ అమ్ముకోవటానికి కలెక్టర్ నుంచి ఒక రిప్రజెంటేషన్ పెట్టాలి. వాళ్ళు పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు అమ్ముకోవచ్చు. సో వాళ్ళకి ఒక జీవో ఉంది. ఆ జీవో ప్రకారం వాళ్ళకి స్పెషల్ పర్మిషన్స్ ఆఫ్టర్ 10 years వస్తాయి. మిగతా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అవసరాలు. అలాగే వారసులు వచ్చిన తర్వాత లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఏదైతే సివిల్ కోర్టులో తీసుకుంటామో దాన్ని పెట్టి వాళ్ళ పేరు మీద ఆన్లైన్ పట్టాదారు పాస్బుక్లు చేయించాలి. అవన్నీ కూడా మా ప్రైడ్ విమెన్ అడ్వకేట్స్ మేము దాన్ని చాలా సమర్థవంతంగా మేము చేయగలుగుతాము. అంటే చాలామందికి ఏంటంటే రికార్డ్స్ ఉండవు. ఆ రికార్డ్స్ కోసం సర్టిఫైడ్ కాపీస్ ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్స్ ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ ల్యాండ్కి సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో చాలామందికి అవగాహన లేకపోవటం అనేది జరుగుతుంది. సో మేము మా లా ఫర్మ్ తరపున అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టడం, అలాగే వారికి అవసరమైన ఎలాంటి రిప్రజెంటేషన్స్ ఎలా పెట్టాలి, ఏ డిపార్ట్మెంట్స్ని అప్రోచ్ అవ్వాలి, రికార్డ్స్ ఎలా తెచ్చుకోవాలి. చాలామందికి ఇప్పుడు ఇందాక మన కాలర్ నుంచి విన్నాం
ఆయన దగ్గర ఎలాంటి రికార్డ్ లేదు, కానీ అసైన్డ్ భూమి అని మాత్రం వారికి తెలుసు. అవును. అంటే ఇది ఎంత ఎలా అంటే 1954 నుంచి అబాలిషన్ యాక్ట్ అయిపోయిన తర్వాత ఈ నిరుపేదలకి గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చుకుంటూ వెళ్తుంది. అంటే కొంతవరకు ఈ పేదరికం అంచున ఉన్న వాళ్ళకి కొంత చేయూతనిచ్చింది ప్రభుత్వం. అవును. ఆ చేయూత అందుకున్న నిరుపేదలు, వారి తాలూకు వారసులు అలా తరాలుగా ఆ ఆశను అనుభవిస్తూ వస్తున్నారు, వాళ్ళ జీవనాధారాన్ని గడుపుకుంటూ వస్తున్నారు. కొంత కాలం గడిచిన తర్వాత ఎవరి పేరు మీద అయితే ఆ ల్యాండ్ వచ్చిందో వారి పేరు మీద ఉంటుంది అది. ఆ తర్వాత ఉన్న వారసుల పేరు మీద లీగల్ హెయిర్ సర్టిఫికేట్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ పేరు మీద పాస్బుక్లు చేయించాలి, మార్చుకుంటూ రావాలి. అంటే అప్లికేషన్ పెట్టాలి. ఆ అప్లికేషన్ పెట్టినప్పుడు వీళ్ళు ఏం చేయాలి, మేము సాగు చేస్తూ వస్తున్నాం, మా తాతల నుంచి ఏదైతే మేము సాగు చేసుకుంటూ వచ్చామో మా తరం కూడా ఆ సాగు చేయటం అనేది మేము కంటిన్యూ చేస్తున్నామని నిరూపించుకోవాలి. ఒకవేళ అంటే వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన భూమిని వీళ్ళు సాగు చేయకపోతే మళ్ళీ రిటర్న్ ప్రభుత్వం తీసుకుంటుంది, ఖచ్చితంగా తీసుకుంటుంది. దానికి సంబంధించిన నోటీసులు పంపిస్తారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇందాక ఇదే నేను మీకు చెప్తున్నాను, అవి ఇచ్చినప్పుడు అవి సాగు చేయడానికి అనుగుణమైన భూములుగానే ఉంటాయి. కానీ కాలం గడిచే కొద్ది ఏమవుతుందంటే ఆ భూమి స్వరూపం మారుతుంది. అవును. అంటే అప్పుడు సాగు చేయడానికి అనుగుణంగా ఉన్న భూమి అప్పుడు సాగు చేయలేని పరిస్థితికి మారచ్చు. అంటే సారం తగ్గచ్చు, అక్కడ మనం పంటలు పండించలేకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళు టెంపరీగా సాగు చేయలేదు అనుకోండి, అప్పుడు ప్రభుత్వం నుంచి వాళ్ళు ఎప్పటికప్పుడు కొన్ని సర్వేలు చేస్తూ ఉంటారు కదా. ఆ సర్వే చేసినప్పుడు ఈ భూమి సాగు చేయట్లేదు కాబట్టి మేము ఈ భూమిని స్వాధీనం చేసుకుంటామని గవర్నమెంట్ నోటీసులు ఇస్తుంది. అలాంటి నోటీసులు వచ్చినప్పుడు ఏం చేయాలి, వీళ్ళు అప్పుడున్న పరిస్థితిని గవర్నమెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మేము ఈ పరిస్థితిలో మేము భూమిని సాగు చేయలేని పరిస్థితిలో మేము ఉన్నాం కాబట్టి మేము సాగు చేయట్లేదు, మాకు దానికంటూ రీజన్ ఉంది. అలాగే మా జీవనాధారానికి అప్పుడు మీరు ఈ ల్యాండ్ని మాకు ఇచ్చారు, కానీ ఇప్పుడు మాకు కొన్ని అవసరాలు ఉన్నాయి. మెడికల్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, లేకపోతే ఇతర ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని మేము తట్టుకోవటానికి వీలుగా మీరు మాకు ఈ భూమిని అమ్ముకోవటానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని ఒక రిప్రజెంటేషన్ వాళ్ళు పెట్టచ్చు. వాళ్ళు పెట్టినప్పుడు గవర్నమెంట్ అవన్నీ విచారిస్తుంది, వీళ్ళు ఎన్ని తరాల నుంచి వీళ్ళు చేసుకుంటూ వస్తున్నారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితికి వీళ్ళకి పర్మిషన్ ఇవ్వచ్చా అని కలెక్టర్ అంటే తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు వీళ్ళు దానికి సంబంధించిన ఎంక్వైరీస్ అవన్నీ చేసిన తర్వాత ఆ పర్మిషన్ ఇవ్వటం జరుగుతుంది. ఆ పర్మిషన్ ఏమంటాం, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటాం. ఆ ఎన్ఓసి తీసుకున్న తర్వాత వారు నా భూమిని ఎవరికైనా అమ్మచ్చు లేదా డెవలప్మెంట్కి ఇవ్వచ్చు. రెడీగా ఉన్నారు. హలో చెప్పండి, మీ పేరు? నా పేరు వైదేహి అండి, నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాము. మరి మేడం గారు ఉన్నారు, మాట్లాడండి. టీవీలో వింటున్నాము. నమస్తే మేడం. నమస్తే అండి. ఇది మా ఫాదర్ అసైన్ భూమి చాలా రోజులు సాగు చేసి మా పేరు మీద పట్టా చేపించారండి. ఈ మధ్యన చేపించి కూడా ఒక 4-5 సంవత్సరాలు అవుతుంది. ఆ బుక్ లో అసైన్ భూమి అనే ఉంది, ప్రభుత్వ భూమి అనే ఉంది. మరి మేము మా తర్వాత మా పిల్లలకి చెయ్యాలా, మరి అమ్ముకోవడానికి వీలైద్దా ఇది? నేను అదే చెప్తూ ఉన్నాను. మీరేంటంటే మీరు సాగు చేస్తున్నారా లేకపోతే సాగు చేయటం ఆపేశారా? ఆపేయలేదండి, సాగు చేస్తున్నాం, ఇప్పుడు పండించుకుంటున్నాం. మేము పంట పండించుకుంటున్నారు కాబట్టి మీరు ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన అప్లికేషన్స్ కానివ్వండి, మీ పేరు మీద కనుక పట్టాదారు పాస్బుక్ లేకపోతే అది ఆన్లైన్ పట్టాదారు పాస్బుక్ చేయించుకోవడానికి మీ పేర్లు మీ వివరాలు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు మీ పేరు మీద కూడా ఒక పట్టాదారు పాస్బుక్స్ అలాగే ఆన్లైన్లో మీ పేరు వచ్చే విధంగా వాళ్ళు చేస్తారనమాట. దీనికి సంబంధించి ఎలాంటి మీకు అడ్వైజ్ అవసరమైనా కూడా మా లా ఫామ్ని సంప్రదించవచ్చు. ఓకే మ్యామ్, ఇప్పుడు అసైన్డ్ భూములను తెలియక చాలా మంది కొంటూ ఉంటారు. యాక్చువల్లీ అవి అమ్మడం నిషేధం, నేరం అది. కానీ తెలియక మోసపోయి కొనేవాళ్ళు ఉంటారు. అలా కొనేసుకుని ఇబ్బంది పడడం కరెక్ట్ కాదు కదా. అప్పుడు వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి, తర్వాత అసలు అసైన్డ్ భూములను ఎలా గుర్తించాలి? అంటే దాని రికార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో అసైన్డ్ ల్యాండ్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. అలాగే మన సేల్ డీడ్ మనం ఏదైతే చేసుకుంటున్నామో దాంట్లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అందులో ఒక టర్మ్ ఖచ్చితంగా ఏమని మెన్షన్ చేస్తారు, దిస్ ల్యాండ్ నాట్ బిలాంగ్స్ టు అసైన్డ్ ల్యాండ్.
అలాగే అది అసైన్ ల్యాండ్ అయినప్పుడు ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోకుండా ఎవరు కొనుక్కున్నా కూడా అది వారికి చెల్లదు, అది ఆ చెల్లని డాక్యుమెంట్ కింద మారుతుంది. ఎవరైతే కొనుక్కుంటారో ఆ కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ ఆస్తి దక్కదు. ఈ ఎన్ఓసి గవర్నమెంట్ ఇచ్చే వరకు కూడా అది ఎవరికైతే ఇచ్చారో పట్టా ఎవరి పేరు మీద అయితే ఉందో అది వాళ్ళ పేరు మీదే ఉంటుంది. దానికి సంబంధించి బెస్ట్ ఎగ్జాంపుల్ అమీన్పూర్ ల్యాండ్. అమీన్పూర్లో చాలా ల్యాండ్ చాలా మందికి అమ్మేయటాలు, అమ్మిన తర్వాత కొంతమంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి పర్మిషన్లు తీసుకోవటాలు కూడా జరిగాయి. ఇవన్నీ జరిగిన తర్వాత హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేయటం జరిగింది. అలాగే ఇండివిజువల్గా కొంతమంది ఎవరైతే ఆ బిల్డింగ్ పర్మిషన్స్ తీసుకున్నారో వారందరూ కూడా హైకోర్టులో రిట్లు వేసుకున్నారు. కానీ ఎన్ని రిట్లు వేసుకున్నా కూడా జాయింట్ కలెక్టర్ వీళ్ళంతా ఏమని చెప్పారంటే, ఇది మేము ఎవరికైతే ఇచ్చామో ల్యాండ్లెస్ పూర్కి ఇచ్చిన ల్యాండ్ ఇది, అలాంటి ల్యాండ్ వేరే వాళ్ళు తీసుకుని రియల్ ఎస్టేట్ పీపుల్ కానీ వేరే వాళ్ళు కానీ వాళ్ళ పేరు మీద దొంగదారిలో తెచ్చుకున్నారు. పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్మిషన్స్ ఏవి కూడా చెల్లుబాటు కావని అందులో తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగే చాలా కేసెస్ ఇప్పటికీ కూడా పెండింగ్ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఏదైనా సరే సరైన పద్ధతిలో ఎలాంటి అప్లికేషన్స్ ఇవ్వాలో ఆ అప్లికేషన్స్ ఇవ్వటం, అలాగే గవర్నమెంట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చే వరకు వేచి ఉండాలి. గవర్నమెంట్ నో అబ్జెక్షన్ ఇచ్చే వరకు దానికి సంబంధించి ఎలాంటి కొనుగోళ్ళు కానివ్వండి, బిల్డింగ్ పర్మిషన్స్ కానివ్వండి, ఇవన్నీ తెచ్చుకున్నా కూడా అవి చెల్లుబాటు కావు. ఓకే, దాన్ని సరైన పద్ధతిలోనే మాత్రమే ప్రభుత్వ అనుమతితోనే ఏదైనా జరగాలి ఈ పట్టా ల్యాండ్స్ సంబంధించి. అలాంటి విషయాలు మేము తెలియజెప్పడం జరుగుతుంది వాళ్ళకి. ఈ ప్రొటెక్ట్ టెనెంట్ యాక్ట్ ఉంది కదా మేడం, అది ఎలా వచ్చింది? దానివల్ల ప్రజలకి ఏం ఉపయోగాలు ఉన్నాయి? అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కొనుక్కుంటారు ప్రభుత్వం నుంచి. ప్రభుత్వం ఏంటంటే కొన్ని ఎక్కువ ల్యాండ్ ఇస్తుంది. ఇప్పుడు వీళ్ళకి ల్యాండ్లెస్ పూర్కి ఏంటంటే 1 acre, 2 acres, 3 acres, 4 acres అలా ఇస్తూ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కిను ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా 5 ఎకరాల వరకు ఇస్తూ ఉంటుంది గవర్నమెంట్. ఇలా కాకుండా కొంతమంది ఈ రైతులు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఎక్కువ 10 ఎకరాల వరకు 20 ఎకరాల వరకు ప్రభుత్వం నుంచి భూమి కొనుగోలు చేయొచ్చు. అది ఎలా అంటే ఒకేసారి డబ్బులు పెట్టి కొనక్కర్లేదు. వాళ్ళు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ప్రభుత్వం నుంచి ల్యాండ్ కొనుగోలు చేస్తారు. అలా కొనుగోలు చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారిని ప్రొటెక్టెడ్ టెనెంట్స్ అంటారు, 38E టెనెన్సీ యాక్ట్ కింద. సో వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు కూడా ప్రభుత్వం అనుమతి లేకుండా అమ్మటానికి వీల్లేదు. ఓకే, వీళ్ళకు కూడా సాగు చేసుకోవడానికి ఇస్తారు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీకి సంబంధించి ప్రత్యేకంగా కొన్ని కేసెస్లు ఎలా చేస్తారంటే ఆ ఇంటి సర్నేమ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటి పేరు ఉందనుకోండి, ఆ ఇంటి పేరు మీద ఆ ల్యాండ్ ఇవ్వటం జరుగుతుంది, పర్సన్ పేరు రాకుండా. ఆ ఫ్యామిలీ ఎంతమంది ఉన్నా ఉమ్మడి కుటుంబంలాగా ఆ ఇంటి పేరు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ ప్రాపర్టీని అనుభవిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ఎవరైనా రేపొద్దున అమ్ముకోవాలి అన్నప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి సరైన పద్ధతిలో రిప్రజెంటేషన్ పెట్టి అమ్ముకోవటానికి అవసరమైన కారణాలని ప్రభుత్వానికి ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు అమ్ముకోవటానికి ప్రభుత్వం నుంచి సరైన పద్ధతిలో పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోకుండా ఎవ్వరికి అమ్మినా, అలాగే వేరే వాళ్ళు బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసుకుని వేరే పద్ధతిలో బిల్డింగ్ పర్మిషన్స్ తీసుకుని కన్స్ట్రక్షన్స్ చేసినా కూడా ఇవేవి కూడా చెల్లుబాటు కావు. ఓకే ఓకే, సో ఇది తెలియజెప్పాలి. ఓకే, ఇదితో దీన్ని కూడా మేము అవేర్నెస్ క్యాంపెయిన్స్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి, చెప్పాలి అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ అవగాహన అనేది ఇప్పుడు చాలా అవసరం. అవును, అవసరం. ఎందుకంటే తరాలు మారాయి ఇప్పుడు. అవును, పాత కాలంలో ఎవరైతే ఈ ల్యాండ్ని ప్రభుత్వం నుంచి పొందారో, అంటే అప్పట్లో ఇనామ్ అబాలిషన్ యాక్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం చాలా భూమిని స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న భూమిని నిరుపేదలకి పట్టా సర్టిఫికేట్స్ రూపంలో అసైన్ భూమిగా ఇచ్చివ్వటం జరిగింది. అలా తీసుకున్న భూమిని చాలామంది ఇప్పుడు ఆ ల్యాండ్స్ కూడా చాలా రిచ్ ఏరియాస్ కింద మారిపోయాయి, కాస్ట్లీ ల్యాండ్ కింద మారిపోయాయి. కాబట్టి చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏంటంటే వారి దగ్గర నుంచి ఆ ల్యాండ్ ఎలా తీసుకుందాము అనే దీంట్లో వాళ్ళని అప్రోచ్ అవ్వటం, ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకుండా
వారి పద్ధతిలో వాటిని స్వాధీనం చేసుకుంటున్నప్పుడు గవర్నమెంట్ డెఫినెట్గా వాటిని క్యాన్సిల్ చేస్తుంది. ఓకే. ఎవరికైతే పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా వాటిని చెందనివ్వకుండా గవర్నమెంట్ వెనక్కి తీసుకోవడం జరుగుతుంది, నోటీసులు ఇష్యూ చేసి. మీరు సాగు చేయట్లేదు, వేరే వాళ్ళకి దీనికి అప్పచెప్పడం జరిగింది కాబట్టి మీకు కూడా హక్కు లేకుండా మేము తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని నోటీసులు ఇవ్వటం జరుగుతుంది. ఓకే. వారు ఏం చేయాలి అప్పుడు, ఇది మాకు నాలెడ్జ్ లేకుండా జరిగింది, మా తప్పు లేదు అని వాళ్ళు నిరూపించుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి. ఆ ప్రూవ్ చేసుకోవటంలో హైకోర్టులో రిట్ పిటిషన్స్ వేయాల్సి వస్తుంది. ఓకే. ఆ రిట్ పిటిషన్స్ వేస్తున్నప్పుడు సరైన పద్ధతిలో సరైన రీజన్స్ చెప్పడం అనేది చాలా అవసరం. ఓకే మేడం, అలాంటి విషయాలు. ఇప్పుడు భూములు ఉన్నాయి, వాళ్ళకి అమ్ముకోవడం కష్టాలు ఉంటాయి, ఆ భూములు వ్యవసాయం చేసుకోవడానికి పనికి రాకుండా సారవంతమైన లేకుండా ఉండొచ్చు. అలాంటప్పుడు వాళ్ళకి అమ్మేయడం ఇష్టం లేకుండా బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవడానికి అవకాశం ఉందా ప్రభుత్వ భూములు? అస్సలు తాకట్టు పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే దానిలో క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాంటి తాకట్టు పెట్టాలి అస్సలు జరగవు. ఏది జరిగినా కూడా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఇక్కడ గవర్నమెంట్ అనేది ఏంటంటే అథారిటీ. వారు ఇక్కడ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఇనామ్ అబాలిషన్ యాక్ట్ కింద కానివ్వండి, ఎక్సెస్ భూములు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం వెనక ఉద్దేశం ఏంటంటే, ఎవరికైతే అసలు భూమి లేకుండా నిరుపేదలుగా ఉన్నారో వాళ్ళ జీవితాలని బాగు చేయాలనే సంకల్పంతో వాళ్ళకి ఆ ల్యాండ్ ఇవ్వటం జరిగింది, అసైన్డ్ భూమ్స్ ఇవన్నీ ద్వారా. అలా ఇచ్చినప్పుడు వేరే వాళ్ళ నుంచి బలవంతంగా ల్యాండ్ స్వాధీనం చేసుకున్నా, లేకపోతే వీళ్ళు తెలియకుండా వేరే వాళ్ళకి ప్రభుత్వ అనుమతి లేకుండా అమ్మినా, ఇలాంటి పద్ధతిలో ఎలాంటి ప్రాసెసింగ్ చేసినా కూడా అవేవి కూడా చెల్లవు. వాటిని సరైన పద్ధతిలో మాత్రమే గవర్నమెంట్కి ఇవ్వాల్సిన రిప్రజెంటేషన్స్ కానివ్వండి, పిటిషన్స్ కానివ్వండి, ఆ ప్రస్తుత భూమి పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత మాత్రమే ప్రభుత్వ అనుమతితో మాత్రమే వాళ్ళు కొనుగోళ్లు కానీ అమ్మటాలు కానీ చేయాలి తప్ప ఎవరంతటా వాళ్ళు చేయడానికి వీల్లేదు. అంటే వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళకి ఈ భూమి సాగు చేయలేని పరిస్థితి కాబట్టి వాళ్ళకున్న అవసరాలు ఏంటి, ఇవన్నీ ప్రభుత్వానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వీళ్ళ అథారిటీ, తహసీల్దారు, మండల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వీళ్ళంతా కూడా సర్వే చేస్తారు. ఆ భూమి దగ్గరకు వచ్చి సర్వే చేసి వీళ్ళు చెప్పిందంతా నిజమే అని వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అలాగే వారసులు వస్తారు. ఇప్పుడు ఎవరి పేరు మీద అయితే ఆ పట్టా ఇచ్చారో వారి తర్వాత వారసులు వచ్చినప్పుడు వాళ్ళ పేరు మీద కూడా ఆ పట్టా కావాలి, దానికోసం మ్యూటేషన్ చేయించాలి. సో అలాంటివన్నీ కూడా మా ఎల్ఎల్పి తప్పకుండా చేస్తుంది. సరైన మార్గంలో వాళ్ళు వెళ్ళే విధంగా మా సహాయ సహకారాలు వాళ్ళకి ఎల్లప్పుడూ ఇస్తూ ఉంటాము. సరైన పద్ధతిలో వాళ్ళని నడిపించడానికి మేము మా లా ఫామ్ తరపున మేము సహాయం చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మా ప్రేక్షకులకి చాలా చక్కగా వాళ్ళ సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారు. అలాగే మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కూడా మేడం చెప్పిన అడ్రస్కి మీరు వెళ్ళి సంప్రదించవచ్చు. ఈరోజు కార్యక్రమంలో ఇది. తర్వాత కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.